హాయ్ అండి. అందరికీ నమస్కారం. చామంతి పూలు అయిపోయాయని చెప్పి మనమేమి టెన్షన్ పడకూడదు. ఎందుకంటే, ఆ పూలు అయిపోయినా మళ్ళీ మనము పూలు పూయించే విధంగా చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు ఇంకా మార్చి నెల వరకు పూలు వస్తాయండి. ఇవి నేను సంక్రాంతి టైంలో అక్కడ మార్కెట్ దగ్గరలో అమ్ముతూ ఉంటారు. అలా కొన్న మొక్కలన్నమాట. ఇవి రూ. 100కి 3 ఇచ్చారన్నమాట. వీటిని నేను ఇలా చిన్న చిన్న కవర్స్‌లో నాటుకున్నాను. అప్పటికి నాకు పెద్ద ప్లేస్ లేకపోయింది. అలాగే నేనెప్పుడు చిన్న కవర్స్‌లోనే మొక్కలు పెంచుతుంటాను కాబట్టి అలా చేశాను. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. అలాగే గార్డెనింగ్ టిప్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. ఇవి చక్కగా చిగుళ్ళొచ్చాయి. వీటిని ఎలాగైనా పూలు పూయించాలని నేను డిసైడ్ అయ్యానండి. అయితే ఇప్పుడు మనం ఏమి చేయాలి ముఖ్యంగా? మనకు పూలు అయిపోయిన చెట్ల కొమ్మలనన్నింటినీ శుభ్రంగా మొత్తం ఇరిచేయాలండి. విరిచేసి వాటికి కొన్ని రకాల మనము మళ్ళీ వాటికి ఎనర్జీ కలిగించే విధంగా మనము వాటిని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ ఇరిచేసినామన్నమాట. ఇరిచేసినవి ఇవన్నీను చక్కగా ఇరిచేసినాక వీటిని మళ్ళీ మనము చక్కగా మట్టి గుల్లబరిచే విధంగా మనము చేసుకోవాలి. ఇవి కొత్త మొక్కలండి. నేను ప్లానింగ్ ప్రకారంగా నేనేం చేశానంటే డిసెంబర్ మంత్లో కొన్ని మొక్కలు నాటాను. ఇది చక్కగా రెడీ అయింది. ఇది మనకు మార్చి నెలలో గ్యారెంటీగా ఫ్లవర్స్ వస్తాయి. అలాగే కార్డ్ పెరుగు కవర్లో నాటాను కదా, అప్పుడు మీకు చూపించాను. చిన్న కవర్లో కూడా నాటుకోవచ్చు అని చెప్పి. మీరేం చేయాలంటే చక్కగా ఇలా కట్ చేసేసినాక చక్కగా మొక్కల్లో ఉండే మట్టిని చక్కగా వదులు చేయాలి. అంటే లూజ్ చేయాలన్నమాట. చక్కగా మట్టిని గుల్లబరిచే విధంగా ఒక పుల్లను కానీ ఒక దీనిని కానీ తీసుకొని చక్కగా గుల్లబరుస్తూ మట్టిని బాగా ఉలకన చేయాలి. అంటే స్మూత్గా మాయిశ్చరైజ్గా ఉండేట్టుగా చేయాలి. అప్పుడు అలాగే మనము దానికి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఏదైనా బలమైనది దానికి ఇప్పుడు బూస్టింగ్ చేయటానికి దానికి ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దానికి చిగుళ్ళు చక్కగా వచ్చి మొగ్గలు తొడగడానికి చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి మనము ఇప్పుడు అలా చేయవలసి ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఏం చేశానంటే చక్కగా మొక్కలన్నిటికీను చక్కగా ఏమైనా పిచ్చి మొక్కలున్నా మరి ఇంకా ఏమైనా ఎటువంటి పెస్ట్ కానీ ఉన్నా వాటిని అన్నిటిని ఇరిసి పడేయండి. పరిచేసినాక చక్కగా మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ఫెర్టిలైజర్ అనేది ముఖ్యంగా మనం ఇవ్వాలి. ఈ టైం ఇప్పుడు బూస్టప్ చేయాలంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రమే సరిపోదు. మనము ఇప్పుడు ఒక బలమైన దానికి ఆహారాన్ని కూర్స్తేనే అది మళ్ళీ తొందరగా మనకు మళ్ళీ పూలు వస్తాయి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే మరి పూలు రావు కదా. కాబట్టి దానికి నేను ఇప్పుడు ఏమిస్తానన్నది ఇప్పుడు మీరు చూద్దురు. కానీ చామంతి మొక్కలు ఈ రోజు అంటే ఈ ఇయర్ బాగానే పూసాయి. నాకు చాలా బోల్డ్ అని పూలు పూసాయి. ఫ్రెండ్స్కి అలాగే వీధిలో ఉన్న వాళ్ళకి అందరికి కూడాను పంచిపెట్టాను. కాకపోతే చూస్తుండగానే అన్నీ ఒకేసారి వాడిపోయాయి అన్నమాట. అయితే నేనేం చేశానో నాకు తీయటానికి అస్సలు చేతులు రాలేదు. అంత నిండుగా గుబురుగా ఉంటే మీకు వీడియోస్ కూడా పెట్టి ఉన్నాను, చూసి ఉంటారో లేదో తెలియదు. ఇదిగోండి ఇది నేను దానికి అమృతంలా పనిచేసే ఒక ఫెర్టిలైజర్ అన్నమాట. దీనిని డిఏపి అంటారండి. డిఏపి గుళికలు వేయిస్తున్నాను. ఇవి మీరు ఎక్కువగా వేయకూడదు. ఆ స్పూన్లో చూపించానని చెప్పి అన్నీ వేసకూడదండి. స్పూన్లో చూపించానని చెప్పి అన్నీ ఒకే మోతాదులో ఒక కుండీలో వేయకూడదండి. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి పెద్ద కుండీ అయితే ఒక 15 గుళికలు, చిన్న కుండీ అయితే ఒక 8 వరకు ఇస్తే సరిపోతుంది. మరి ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్. హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.